హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంటెంట్లో శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటే, ఈరోజు శుక్రవారం కదండి, కొంచెం ఎర్లీగా అయితే లేచాను. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. సో ఇంకా చీకటిగానే ఉంది, నేనైతే కొంచెం ఎర్లీగా లేచాను. 4:30 అయిందండి. సో ఇల్లు అది కూడా నీట్గా చెత్త చెదారం లేకుండా క్లీన్ చేసుకుంటున్నానండి. సో తర్వాత అయితే మాప్ స్టిక్తో అయితే ఇల్లంతా కూడా నీట్గా తడిగుడ్లు అయితే పెట్టేసుకున్నాను, ఎక్కడ బొల్లులు అవి లేకుండా. నేనైతే మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి, నైట్ క్లీన్ చేయను. సో బయట గడప ముందు కూడా కడిగి ముగ్గులు అవి పెట్టేసుకున్నానండి, పసుపు రాసి. వాకిట్లో కూడా పేడలకి కలస ముగ్గు అయితే పెట్టుకున్నాను. లక్ష్మీదేవి చాలా ఇష్టమైన రోజు కాబట్టి కలస ముగ్గు అయితే పెడతాను. సో వాకిలు కూడా నిండుగా ముగ్గులు అవి పెట్టుకున్నాను. సో తులసి మొక్క దగ్గర కూడా నీట్గా కడిగేసి పసుపు బొట్లు అయితే పెట్టుకొని, పసుపు కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టేశాను. సో తర్వాత అయితే స్టవ్ దగ్గర కూడా నీట్గా స్టవ్ని క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టానండి. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, ఎర్లీగా పూజ అయితే చేసుకున్నామని నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి మూల కుందులు అవి తీసి అవన్నీ కూడా క్లీన్ చేసి, పళ్ళు, కాయలు, పువ్వులు, పాలు, నీళ్ళు అన్నీ కూడా రెడీగా పెట్టుకొని దేవుడి మూలను అయితే పెట్టేసుకున్నాను. పువ్వులన్నీ కూడా ఫొటోస్కి పెట్టేశాను. సో తర్వాత అయితే కుందులకి బొట్లు అవి పెట్టి ఒత్తులు అవి వేసానండి. వేసి కొబ్బరికాయ, అరటిపళ్ళు పెట్టానండి. కంపల్సరీ కూడా నేనైతే ప్రతి ఫ్రైడే కూడా పాలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు కంపల్సరీగా పెడతానండి. సో నా పూజ అయితే ఈ రోజంతా బాగుండాలి అనుకుని, అమ్మవారికి అయితే చిటికలు అవి అయితే చాలా బాగా అందంగా ఉన్నాయి. చూడండి శ్రీవారు కూడా ఎంత బాగున్నారో. సో నా పూజ అయితే ఈ ఫ్రైడే అయితే ఇలా చేశానండి. సో మీరు కూడా ఎలా చేసుంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పైన లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి కూడా గంధం రాసి పసుపు బొట్లు అయితే పెట్టి పూలమాలతో అయితే రెడీ చేసుకున్నానండి. సో నా పూజ అయితే ఈ ఫ్రైడే పూజ అయితే ఇలా ఫినిష్ అయింది. సో బయట తులసి మొక్క దగ్గరికి వెళ్ళిపోదారండి. సో ఇక్కడైతే ముందుగా అయితే స్టవ్కి అయితే ధూపం అయితే వేస్తున్నాను. స్టవ్ ముందుగుంటే స్టార్ట్ చేసి మన వంటగదిలోనే కదండి, లక్ష్మీదేవి కూడా వంటగదిలో ఎక్కువగా ఉంటుంది. సో తులసి మొక్కకు కూడా స్టిక్స్తో ధూపం అయితే వేసి సూర్య భగవానుడికి, తులసి మొక్కకి కూడా పూజ అయితే చేసుకున్నానండి. చేసుకుని అగరబత్తులు అవి వెలిగించి దండం అయితే పెట్టేసుకున్నాను. సో పిల్లలకి క్యారీస్ ప్రిపేర్ చేయాలి కదండి, అందుకని నేనైతే రైస్ కడిగేసి పెట్టేశాను. కూర కూడా వంకాయ బఠానీ కర్రీ అయితే చేద్దాం అనుకుని ముందుగా అయితే కుక్కర్లోని బఠానీస్ అయితే వేసుకున్నాను. సో వేసుకొని కూర అయితే రెడీ చేసి పిల్లలకైతే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేదాన్ని, రోడ్డు మీదకి అయితే వెళ్ళిపోయాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తే ఓకే, బాయ్.